హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలామందికి యూట్యూబ్లో నాన్ కాపీరైటెడ్ తెలుగు సాంగ్స్ యూజ్ చేయాలని అనుకుంటారు. అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా యూట్యూబ్ షార్ట్స్కి మాత్రమే మనం సినిమా సాంగ్స్ అయితే యాడ్ చేసుకోవడానికి వీలుంటుందండి. అది కూడా యూట్యూబ్ షార్ట్స్లోకి వెళ్ళి అక్కడ యాడ్ సౌండ్స్ అనే ఉంటుంది. సో ఈ యాడ్ సౌండ్స్లో ఏదైతే సాంగ్ ఉందో వాటిని మాత్రమే మనం యాడ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్రీగా యూట్యూబ్ మనకి ఇస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారు అంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు అనుకోండి, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి ఆ సాంగ్ని అక్కడే యాడ్ చేసి డౌన్లోడ్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తున్నారండి. సో ఆ విధంగా చేస్తే మీకు కన్ఫామ్గా కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. సో కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందనుకోండి, మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. ఒకవేళ అయినప్పటికీ కూడా దాని నుంచి వచ్చే ఇన్కమ్ మాత్రం మీకైతే రాదు. ఆ సాంగ్ యొక్క ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం మనీ వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు సినిమా సాంగ్స్ యాడ్ చేయాలి అంటే ఓన్లీ షార్ట్ వీడియోస్కే, అది కూడా యూట్యూబ్ షార్ట్స్లో యాడ్ సౌండ్స్ అని ఉంటుంది కదా, అక్కడ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే చాలామందికి లాంగ్ వీడియోస్కి కూడా మనం సినిమా సాంగ్స్ యాడ్ చేయొచ్చు అని డౌట్ అయితే వస్తుందండి. ఇక్కడ చూడండి, లాంగ్ వీడియోస్ అనేవి 3 minutes కంటే ఎక్కువగా ఉంటే అవి లాంగ్ వీడియోస్గా కన్వర్ట్ అవుతాయి. కానీ యూట్యూబ్ మనకి 1 minute వరకే సినిమా సాంగ్స్ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి లాంగ్ వీడియోస్కి ఆ మూవీ సాంగ్స్ యాడ్ చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ ఇవ్వాలి అనుకుంటే మీరు మాత్రం ఎడిటింగ్ యాప్స్లో ఫ్రీగా అవైలబుల్గా ఉండే మ్యూజిక్ కానీ, లేదా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయండి ఫ్రీగా, సో వాటి నుంచి కానీ తీసుకోవాల్సి ఉంటుంది. అన్నిటికంటే సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే యూట్యూబ్ లైబ్రరీ అండి. యూట్యూబ్ లైబ్రరీలో ఉపయోగించే ప్రతి ఆడియో కూడా మనకు ఫ్రీనే అండి. అవన్నీ కూడా మనం ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు.